గాలి చెప్తున్నాడు ఒక సాధన మార్గాన్ని నిలవక అపవాదం కూర్చుని చేసుకుంటుండగా ఎక్కువగా చేస్తున్నాడు. ఆనందించుకుని దేవతాన్ని ధ్యానించుకోవచ్చు. నీటి కాలువలకు తన కాలువలను కలగించుకోలే ఆయన చేయిందంతా సఫలమే. నేనే హక్కులు నిండి హింసించి చెడ్డ మాటలంతా పడుతున్నప్పుడు ఆనందించి సంతోషించింది. అంతే ఎక్కువగా నాకు ఆఖరి నాకు దేవుడు తొలగదు. భక్తిగల శాతంలో పనులు ద్వేషులుగా చేతగాల క్షణంలో వద్ద నన్ను నడిపించుతుండగా ఆయన చేసిన అది చూస్తే ఎక్కువగా దంచేతున్న అందించుకునేవాడు. అప్పుడు గాడించేవాడు బంధు ఆయన చేయాలంత సఫలం. నా ప్రాణమా నా ప్రాణమా యెహో నా ప్రాణం నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. నా యంత్రంగా ఉన్న సమత్వం ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన చేసిన ఉపకారములు దేవుని నమ్మకం. దుర్గుడు ఆలోచించకున్నాడు. పాపుల మార్గాన్ని నడవ అపవాస్తులు కూర్చొని కూర్చుండగా యెహోవా ధర్మ చేస్తున్నాడు. ఆనందించుకుంటే వారాలు గాడించేవాడు తల్లి నీటిగానే నాకు ఏం చేయాలంటే సమయం దేవాన్ని నీ కోరికను సిద్ధం బాగా చెప్పు. నీ కోరికను సిద్ధింపజేసి నీ కోరికను సిద్ధింపజేసి నీ కోరికను సిద్ధింపజేసి సిద్ధింపజేసి ఈ ఆలోచన వస్తూ సఫలపరుచు. స్థలమీడు పలువుల వాచించిన కళలో ఒక తండ్రి ఏది సూచిస్తున్నాడు. నీళ్ళు వేలతో నిలిగించిన పీఠమాడు పరీక్షించుచున్నాడు. నీకు కలిగించుకుంటుట నీకు నాయన ఎగువ కలిగించుకుంటుట నీకు నాయన యజమాన్ ఏది సూచిస్తున్నాడు. నీ ఐదు నుండి తిరిగి తెచ్చిన సంగడానికి సాధలో నీళ్ళంతా ముగించి హింసించి చెడుగు ఆనందించి సంతోషిస్తున్నాను. చాలా కన్ను మొదలు నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పమ్మా. నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పు. నా కోసం ప్రార్థన చేయాలి. చెప్పు. నా కోసం ప్రార్థన చేయబాబు. గ్రూప్ సభ్యులందరూ నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పు. సంగతులు ఉండవు. నా గురించి ప్రార్థన చేయండి బాబు. నీకేం ప్రాబ్లం ఉంది? నీకేం ప్రాబ్లం వచ్చింది చెప్పు. మరి నీకేంటి ప్రాబ్లం చెప్పమ్మా. ఆయాసం చెప్తుందా? ఎందుకు హాస్పిటల్ అడ్మిట్ చేసావు? నిన్ను ఎందుకు హాస్పిటల్ అడ్మిట్ చేసాం? నిన్ను హాస్పిటల్లో ఎందుకు అడ్మిట్ చేసాం? పడిపోతే బాధ చేస్తుందని అదిగా పడిపోతే అందుకే నేను కిందకి హాస్పిటల్ తీసుకెళ్ళి అది అమ్మ హెల్త్ మీద ఎంత పడ్డదంటే అది హాస్పిటల్ తీసుకెళ్తే అది గాడి తీసేది. గాడిలో ఎత్తి మళ్ళీ పడిపోతే మళ్ళీ బాధ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఇంకా తగ్గలేదని మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ చేసేది. ఇప్పుడు ఏమంటున్నారు డాక్టర్లు? ఏమంటున్నారమ్మా? ఇప్పుడు ఏమంటున్నారు డాక్టర్లు? ఇంకా ఏం చెప్పలేదు. మరి రేపు ఆపరేషన్ అంటున్నారు కదా? రేపు ఆపరేషన్ ఉందంటున్నారా?
ఆపరేషన్ చేయమని చేస్తామంటున్నారు. ఉమ్. ఆపరేషన్ చేస్తాను. ఉమ్. మరి చెప్పు, అందరికి ప్రార్థన చేయండి, రేపు ఆపరేషన్ జరుగుతుంది నాకు అని చెప్పు. ఆపరేషన్ చేసేటప్పుడు నాకు మీరంతా ప్రార్థన చేయండి వాళ్ళు. విన్నారు కదండి, అమ్మ కోసం అందరూ కూడా. ఎంతో గొప్ప తండ్రి నీ కాలం పోయి సహనాలయం అది కంటికి కనపడదు, చెవులకి వినపడదు. యశువుని తలపోలు ఎంతో గొప్పది. తండ్రి నీ తలపోలు లెక్కరే ఉంది. బహుళ జీవులను ఎదించగా సరసన బద్దలయ్యాను. రోజులుగా పరిరాయిని రాజుగా చేసి యశువుని తలపోలు ఎంతో గొప్పది. తండ్రి నీ తలపోలు లెక్కరే ఉంది. క్షేత్రకునే సత్వరుద్రబోలులో అగ్నిరవి ఏడు సింహబోలులో విజయముని కరుణులు ఎంతో గొప్ప తండ్రి